ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 8 నెలలు కావస్తుంది. ఎన్నికలకు ముందు యువగలం పేరుతో ఏపీలో పాదయాత్ర చేసినటువంటి నారా లోకేష్ పలు చోట్ల రెడ్ బుక్ ను చేతిలోకి తీసుకొని చూపించారు. తమ కార్యకర్తలను ప్రజలను ఇబ్బంది పెట్టిన వారి పేర్లు ఇందులో నమోదు చేస్తున్నామని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రెడ్ బుక్ లో ఏముంది, ఎవరెవరి పేర్లున్నాయనే దానిపై ఉత్కంఠ కూడా నెలకొంది. కొన్ని సందర్భాల్లో మంత్రి లోకేష్ ను విలేకరులు ఇదే ప్రశ్న అడగగా వివరణలు కూడా ఇచ్చారు. తాజాగా ఐటీడీపీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజలు టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వారిని వదిలేది లేదని నాడే చెప్పానని, దానికి కట్టుబడి ఉన్నానని ఆయన వివరణ కూడా ఇచ్చారు. అయితే ఇది కక్ష సాధింపు ప్రభుత్వం కాదని, అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. రెడ్ బుక్ యాక్షన్ మొదలైందని లోకేష్ తెలిపారు. అయితే ఇదే సందర్భంలో సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది. కారులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి రెడ్ బుక్ ను చూపుతున్నాడు. దానిపై రెడ్ బుక్ టీడీపీ ఫర్ ఎవర్ అని ఉంది. ఆ పుస్తకంలో జగన్మోహన్ రెడ్డి, కొడాలి నాని, మరో పేజీ తీయగానే వల్లభనేని వంశీ, మాజీ ఎమ్మెల్యే రోజా చిత్రాలు కనిపిస్తున్నాయి. కారులో వెళ్తూ ఓ కార్యకర్త దీన్ని ప్రదర్శిస్తున్నట్లు అర్థమవుతుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. లోకేష్ రెడ్ బుక్ పై వైసీపీ కూడా స్పందిస్తుంది. మాజీ మంత్రి ఆర్కే రోజా ఇవాళ విలేకరులతో మాట్లాడుతూ రెడ్ బుక్ గురించి ప్రస్తావించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్నందువల్లే పెట్టుబడులు రావడం లేదని ఆరోపించారు. రెడ్ బుక్ పై మంత్రి నారా లోకేష్ ప్రతి సందర్భంలోనూ చాలా క్లారిటీగా సమాధానం ఇస్తున్నారు. గతంలో అమెరికా పర్యటనలో కూడా రెడ్ బుక్ గురించి ప్రస్తావించారు. ఇందులో 3వ అధ్యాయాన్ని త్వరలోనే తెరుస్తామని అప్పుడే వెల్లడించారు. ఖచ్చితంగా ఇది ప్రతీకారం కాదని చెబుతున్నారు. రెడ్ బుక్ పేరు ఎత్తితేనే వైసీపీ వాళ్ళు హడలెత్తిపోతున్నారని లోకేష్ ఎద్దేవా చేశారు. ఏది ఏమైనా కానీ వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు మాత్రం రెడ్ బుక్ నిద్ర పోనివ్వడం లేదు.